హాయ్ అండి. నాన్ వెజ్ తిని చాలా డేస్ అయింది. ఎందుకంటే చెప్పాను కదా! అందరికి ఫీవర్స్ వచ్చేసాయనేసి ఇంక దానివల్ల నాన్ వెజ్ అయితే తినలేకపోయాము. ఈరోజు మా బావగారు కర్రీ కోసం అనేసి ప్రాన్స్ అయితే తీసుకొచ్చారు. కర్రీ చేద్దామనేసి టొమాటో పేస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. ముందుగానే శుభ్రంగా క్లీన్ చేసేసాననమాట ప్రాన్స్‌ని. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా క్లీన్ చేసుకున్న ప్రాన్స్ కూడా వేసేసుకొని కాస్త పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాన్స్ చాలా టేస్ట్‌గా ఉంటాయండి. ఎందుకంటే కొంచెం పెద్ద సైజ్ కాబట్టి బిర్యానీలోకి కూడా ఎక్సలెంట్‌గా ఉంటాయన్నమాట. పసుపు వేయడం వల్ల నీచు వాసన అయితే పోయి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత అదే కడాయిలోనే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఒక 5 మినిట్స్ మగ్గించాలి. మగ్గిన తర్వాత టొమాటో పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకున్న ప్రాన్స్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మీ టేస్ట్‌కి సరిపోయేటట్టు కారం వేసుకొని కాస్త వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికిస్తే సరిపోతుంది. కర్రీ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుందండి. చిన్నపిల్లలకి ఏమీ పెట్టలేదు. మేమే తినేసాము. బాయ్ బాయ్.